నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర మాసంలో వచ్చే అమావాస్య తిథి పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఈరోజు పితృదేవతల పేరిట అన్నదానం నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే పితృదేవతల పేరిట ఈరోజు గోసేవ చేయటం, గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించడం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీటితో పితృదేవతలకు తర్పణం ఇవ్వటం ద్వారా కూడా చైత్ర అమావాస్య సందర్భంగా పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు కొత్త పనులేవి ప్రారంభించకూడదు. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపరాదు. అలాగే స్నానం చేసిన తర్వాత గృహంలో నైరుతి దిక్కులో ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కలిపి ఆ పాత్రను గృహంలో నైరుతి దిక్కులో ఏర్పాటు చేయాలి. ఈ రోజంతా కూడా రాళ్ళ ఉప్పు కలిపినటువంటి ఆ నీటి పాత్రను గృహంలో నైరుతి దిక్కులో ఉంచి మర్నాడు ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా చేయటం ద్వారా గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తిని తొలగింపజేసుకొని సకారాత్మక శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే చైత్ర అమావాస్య సందర్భంగా తలస్నానం చేయాలి. తల మీద నీళ్లు పోసుకోవాలి. తలంటు స్నానం మాత్రం చేయరాదు. అలాగే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో నిద్రపోరాదు. మధ్యాహ్న సమయంలో నిద్రపోరాదు. రాత్రికి ఆహారాన్ని స్వీకరించరాదు. కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో 12 ఒత్తుల దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ పూజ చేసే సమయంలో నవధాన్యాలు నీళ్లలో కలిపి ఆ నవధాన్యాలు కలిపిన నీటిని లక్ష్మీదేవి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర ఉంచి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి. అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించాలి. చైత్ర అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, వైశాఖ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, వైశాఖ మాసం ప్రాధాన్యత ఏంటో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఎవడు త్యాగపూర్వకంగా నీత కర్మను చేస్తాడో అటువంటి వాడు అంతఃకరణం క్రమంగా అకలుషీక్రియమాణ మాట చక్కగా చెప్పాడు. అంటే కలుషము కాని విధంగా ఉండి సంస్కరింపబడుతుంది. అటువంటి మనస్సు ఎలా ఉంటుందంటే విశుద్ధం ప్రసన్నం. అది విశుద్ధమవుతుంది, ప్రసన్నమవుతుంది. ఆ రెండిటి వల్ల ఆత్మాలోచన క్షమం భవతి. ఎందుకంటే రాగద్వేషాలు ఉన్నవాడికి ఎప్పుడు కల్లోలలే, వాడు స్పష్టం గ్రహించలేడు. అలాంటి దోషాలు ఎప్పుడు పోతాయంటే నిష్కామకర్మ వల్ల పోతాయండి. అందుకే నిష్కామకర్మ స్వరూపాన్ని అంత చక్కగా చూపించాడు. కానీ భగవానుడు భగవద్గీత మొత్తంలో బోధిస్తున్నది ఏమిటి అంటే, ఎవడైతే కర్మ మార్గానికి అధికారో వాడు మోక్షం పొందాలంటే మాత్రం నిష్కామ కర్మ మదర్థం చేయండి. ఇది సారభూతమైన అంశం అంటే ఇక్కడ. ఇక అన్నీ విడిచిపెట్టిన సన్యాసి గురించా ఇక్కడ మనకు అనవసరం. కానీ భగవానుడు ఆ లక్షణాన్ని చెప్పాడు మహాత్ముల గురించి. నీకు ఆ స్థితి రావాలంటే దీని ద్వారా వెళ్ళాలి అన్నాడు. అది ఉత్కృష్ట స్థితే. అది రావాలంటే మాత్రం కర్మల్ని విడిచిపెట్టడం వల్ల జరగదు సుమా అని చెప్పాడు. నియతం కర్మ ఇది చెప్పడంలో నువ్వు క్షత్రియుడివి, నీకు నియతమైన కర్మ యుద్ధం, అది నీకు విధ్యుక్తం, అది ఇక్కడ అది చేసి తీరవలసినదే. ఫలత్యాగం చేసి చేయి, అహంకారం విడిచిపెట్టి చేయి. ఎందుకంటే రథం నడిపేవాడు నేను, తెలిసినప్పుడు నడిపేవాడు నువ్వు అన్నప్పుడు ఇంకా అహంకారం ఎక్కడ ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా నాకు అర్పణంగా చేయి. ఎందుకంటే ఫలత్యాగం చేయడానికి మనసొప్పకపోతే అంటే ఎక్కడ విడిచిపెట్టేస్తానండి అంటే నా పాదాల దగ్గర విడిచిపెట్టన్నాడు ఇక్కడ. అది త్యాగానికి చక్కని మాట. అది విశుద్ధం ప్రసన్నం ఆత్మాలోచన క్షమం భవతి. వాక్యం చాలా అందమైంది కనుక భగవత్పాల్ వారి వాక్యం యథాతథంగా తీసుకున్నాం. శంకర భగవత్పాల్ వారు చెప్తున్నారు,
ఏది విశుద్ధమైన ప్రసన్నమైన చిత్తమో అది మాత్రమే ఆత్మాలోచన క్షమం. అంటే ఆత్మ గురించి ఆలోచించడానికి సమర్థత కలది అవుతుంది. అంటే నీ లోపల ఉన్న పరమాత్మ గురించి ఆలోచించగలిగిన సమర్థత దేనికుంటుంది? విశుద్ధమైన ప్రసన్నమైన మనస్సుకి. అది ఎలా వస్తుంది? త్యాగపూర్వకమైనటువంటి ఏ సత్కర్మ ఉందో దానివల్ల వస్తున్నది. ఇది క్రమం అన్నమాట. అయితే తస్యై నా నిత్యకర్మానుష్ఠానైన విశుద్ధాంతఃకరణస్య ఆత్మజ్ఞానాభిముఖస్య క్రమేణ యథాతన్నిష్ట స్యాత్ అన్నాడు. తస్యైవ నిత్యకర్మానుష్ఠాన, అతడికే నిత్యకర్మానుష్ఠానం వల్ల విశుద్ధమైన అంతఃకరణం వల్ల ఆత్మజ్ఞానాభిముఖం అవుతుందిరా మనస్సు. అంటే ఆత్మజ్ఞానానికి అభిముఖంగా తిరుగుతుందండి అంతఃకరణం. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి, అది పొందాలి అని బుద్ధి పుడుతుంది అంతఃకరణానికి. అంతవరకు ఉన్న మాలిన్యాన్ని వల్ల తిరగలేదు, ఇప్పుడు తిరుగుతుంది. అలా తిరుగుతున్న వాడికి క్రమంగా యథాతన్నిష్టా స్యాత్, దాని యందు నిష్ఠ నిలిచిపోతుంది. దాని యందు నిష్ఠ నిలవడమే పరమార్థ సన్యాస స్థితి. ఆ స్థితికి వెళతాడు సుమా. అందుకే తత్వక్తవ్యం ఇత్యాహ. అటువంటి సాధకుడు గురించి తర్వాత శ్లోకాలు చెప్తున్నారు ఇక్కడ. కర్మయోగస్య ప్రయోజనం అనేన శ్లోకేన ఉక్తం అంటారు భగవత్పాల్ వారు. ఇప్పుడు చెప్పిన కార్యమిచ్చేవ యత్కర్మ అనేది కర్మయోగము యొక్క ప్రయోజనాన్ని చెప్పేటటువంటి శ్లోకం ఇది. అంటే సాత్వికం అనేది ఉందో అదే కర్మయోగ స్వరూపం. దాని యొక్క ప్రయోజనాన్ని, అదేవిధంగా ఈ సాధనావస్థలో ఉన్నవాడు ఎలా ఉండాలో తర్వాత శ్లోకాలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ నుంచి చెప్పబోయేదంతా ఎవరికి? సాత్విక త్యాగికే బోధ. అటువంటి వాడికి బోధిస్తున్నాడు. నద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వసమావిష్టో మేధావి చిన్న సంశయ. ఈ శ్లోకంలో చెప్పే త్యాగి ఎవడు? తామస త్యాగ, రాజస్యాగ? సాత్విక త్యాగ గురించి చెప్పబోతున్నాడు ఇక్కడ నుంచి. అందుకే చెప్పుకున్నాం, ఎవడు ముక్తికార్హుడో ముముక్షువు వాడు గురించి కార్యమిచ్చేవ శ్లోకంలో సాత్విక త్యాగి అని చెప్పి వాడు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఉంటాడో చెప్తున్నారండి ఇక్కడ. కనుక మనందరం ఇప్పుడు ముముక్షువులమేగా, అంటే మోక్షానికి రెడీ. అంటే మరి సాత్విక త్యాగులమేనా? ప్రస్తుతం అలా అనుకుందాం. ఎందుకంటే ఎంత మాలిన్యం ఉంది వాడికి తెలుసు, ఇతరులకు తెలియదు అనుకోకండి, వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ సరే సాత్విక త్యాగి అంటే ఇప్పుడు చెప్పిన మాట గుర్తుంది కదా, అదే ముఖ్యం గొప్పది అని స్వామి నిశ్చయం గుర్తుంది కదా. అటువంటి వాడు, అంటే నిష్కామ కర్మయోగి ఏ విధంగా ఉంటాడు అనేది తెలియజేస్తున్నారు. వాడి మనస్థితి ఎలా ఉంటుంది? నేను త్యాగం చేశానని భావం కూడా వాడు ఉండకూడదు, అది కూడా ఉన్నది. సామాన్యమైన అంశమా? అందుకే ఏ విధంగా వాడు ప్రవర్తిస్తాడో చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే తెలుసుకోవాల్సింది వీడి గురించే, సాత్విక త్యాగ గురించే తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే రాజత్యాగి ఫీచర్స్ అవి తెలుసుకునే ప్రయోజనం లేదు. ఎలాగో వాడిని పక్కకు తోసేయాల్సింది, వాడిని ఉపాసించకూడదు, పట్టుకోవాల్సింది వీడిని. అందుకు చెప్తున్నారు, నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే త్యాగి సత్వసమావిష్ట మేధావి చిన్న సంశయ. ప్రధానంగా చెప్తున్నది ఇక్కడ, నద్వేష్టి అకుశలం కర్మ కుశలే నానుషజ్జతే. అకుశలమైన కర్మలని ద్వేషించడు, కుశలమైన కర్మలపై ఆసక్తితో మునిగిపోడు. సజ్జతే అంటే మునిగిపోవుట, అంటుకుపోవుట అని అర్థం. నాను సజ్జతే అంటే వాడు దానికి అంటాడు, కుశల కర్మలకు అంటాడు, అకుశలాన్ని ద్వేషించాడు. అంటే ఏమిటో భగవత్పాల్ వారు చెప్పారు ఇక్కడ. అకుశలం కర్మ అంటే కామ్యకర్మలు మొదలైనవి ఏవైతే ఉంటాయో వాటిని ద్వేషించాడు. అంటే నేను నిష్కామంగా చేస్తున్నాను కనుక యజ్ఞదాన తపస్సులే చేస్తాను, కానీ ఈ కామ్యకర్మలన్నీ వ్యర్థములు అనే ద్వేషభావం అతనికి ఉండదు. అంటే నేను ఈ కారణం చేత దాన్ని విడిచిపెడుతున్నాను, ఈ కారణం చేత దీన్ని చేస్తున్నానన్న భావం కూడా ఉండదు. ఎందుకంటే అలాంటి కారణం తెచ్చుకున్నాడంటే ఫలాకాంక్ష అయిపోయాడు కదా. అది చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు, ఎంత లోతుగా ఆలోచించి చెప్తున్నాడు చూడండి. అనలైజేషన్ ఎంతకంటే ఇంకెవడు చేయగలడు. అందుకే నద్వేష్టి అకుశలం కర్మ అంటే నద్వేష్టి అకుశలం అశోభనం కామ్యకర్మ అన్నాడు. అంటే శోభ కాదు కామ్యకర్మ, ఎందుకంటే జన్మంలోకి తీసుకువెళుతుంది కదా. వాడిగా తెలివితేటలున్నా, అందుకే సాత్విక త్యాగ అయ్యాడు. సాత్విక త్యాగ అయ్యాడు గనకనే వాడు కామ్యకర్మలు విడిచిపెట్టాడు. కామ్యకర్మలు విడిచిపెట్టినప్పుడు అవి నాకు బంధహేతువులు గనక విడిచిపెడుతున్నాను అని వాటిపై ద్వేషబుద్ధి ఉండదు. విడిచిపెట్టాడంతే, అది తెలుసుకోవాలి. ఎవడో ఒక్కడు ఇలాంటి మార్గంలోకి రాగలడండి. సన్యాసం దాకా ఎందుకు, సాత్విక త్యాగ మార్గం కూడా ఎవడో ఒక్క ముముక్షువు రాగలడు ఇలాంటి మార్గానికి. భగవానుడే చెప్పాడు కదా, మనుష్యానాం సహస్రేష కశ్చిద్ యతత సిద్ధయే. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. అంత తేలికండి సాత్విక త్యాగ అనే స్థితే తేలిక కాదు. మన అర్జునుడికి చెప్తున్నాడు కానీ ఇంకెవరు అర్హులు దానికి? అర్జునుడు ఒక్కడే అర్హుడు. కేవలం సర్వకర్మ పరిత్యాగం చేసిన పరమార్థ సన్యాసి గురించి అటు పెడదాం. నిష్కామ కర్మయోగంలో ఉన్న సాత్విక త్యాగ స్థితి కూడా సామాన్యం కాదు.
వాడు అటువంటి స్థితి కోసం ప్రయత్నిస్తున్నాడు కనుక అతన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, నాయనా నువ్వు అలాంటి విడిచిపెట్టేటప్పుడు వాటి యందు ద్వేషభావం పెట్టుకోకు, అదేవిధంగా కుశలమైన వాటి యందు మునిగిపోకు. అనగా యజ్ఞదాన తపకర్మలు చాలా మంచివండి, చాలా గొప్పవి, అందుకే చేస్తున్నానంటే మళ్ళీ దాని యందు ఒక ప్రత్యేక భావం ఉంది, దాని మీద ఫలాకాంక్ష ఉన్నట్లు ఉంది కదా. కనుక త్యాగబుద్ధి కలిగిన వాడికి వాటి మీద ఆసక్తే ఉండరాదన్నప్పుడు దాన్ని ఎలా పట్టుకుంటావు నువ్వు ఇక్కడ? అది చెప్పారు ఇక్కడ. అంటే కామ్యకర్మ అకుశలమని విడిచిపెట్టడం అంటే ఏమిటి అనడానికి భగవత్పాల్ వారు అంటున్నారు, శరీరారంభ ద్వారేణ సంసార కారణం కిమనేన ఇత్యేవం. ఈ కామ్యకర్మలు చేస్తే మళ్ళీ జన్మలు వస్తాయి, శరీరాలు వస్తాయి, వాటి వల్ల సంసారం వస్తుంది, గనక దీన్ని విడిచిపెట్టాను అనే భావం కూడదు అన్నారు ఇక్కడ. అది తెలుసుకోవడం వరకు పనికొస్తుంది, కానీ ప్రతిసారి ఇది విడిచిపెట్టాను అనే భావం ఉంటే అది పట్టుకున్నట్టు లెక్కది ఇక్కడ. అదేవిధంగా కిమనేన ఇత్యేవం కుశలే శోభనే నిత్యకర్మని, శోభనమైనటువంటి నిత్యకర్మలు కుశల కర్మలు. కుశలం అంటే క్షేమం, మంచి అని కదా అర్థం. అవి సత్వశుద్ధి జ్ఞానోత్పత్తి తన్నిష్టాహేతుత్వేన మోక్షకారణం ఇదం ఇత్యేవం. ఇది చిత్తశుద్ధినిస్తాయి, జ్ఞానాన్ని కలిగిస్తాయి, కనుక ఇది చాలా మంచిది అని ఉద్దేశం కూడా పెట్టుకోకూడదు అన్నాడు ఇక్కడ. ఇది ఎప్పుడు చెప్తున్నాడు చూడండి, స్టెప్ వెళ్ళాలి ఇక్కడ. హఠాత్తుగా ఈ స్థితి రాదు, నువ్వు క్రమంగా ఫలత్యాగము ఆసక్తి విడిచిపెట్టగా నీ అంతఃకరణలో ఈ సంస్కారం రావాలి ఇక్కడ. ఇంకా వాటి గురించి చర్చ చెయ్యు, చేస్తావంతే ఇక్కడ. నా కర్తవ్యం అని చేసిన వాడికి ఇది చాలా మంచిదిట అని దగ్గరికి తీసుకోడు, ఇది చాలా చెడ్డదిట అని దూరం చేయడండి. ఈ మనస్థితిని అర్థం చేసుకోవడమే కొంచెం క్లిష్టం, కానీ ఆ స్థితికి వస్తే కానీ బ్రహ్మము తెలియదు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు అమావాస్య తిథి. అమావాస్య అనగానే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వటం. పితృదేవతల్ని గనక ఈరోజు ఆరాధన చేసినట్లయితే వారి వారి కుటుంబాలు చాలా అభివృద్ధికరమైన ప్రభావంతో చక్కటి యోగాన్ని ప్రసాదించబడతాయి. తెలుగువారు అందుకనే అమావాస్య తిథిని పితృ సంబంధమైనటువంటి తిథిగా భావించడం జరిగింది. ఈనాడు పితృదేవతలకు ఇచ్చేటువంటి తర్పణాదులు వారి వారి వంశాలు అభివృద్ధి చెందడానికి వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీస్సులుగా మనం భావించాలి. పితృదేవతల యొక్క ఆశీస్సులు అంత గొప్పవిగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా గోమాత సేవ చేయటం, గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసండి. ఒక విస్తరాకులో బియ్యము, కొద్దిగా బెల్లము, పచ్చిగడ్డి ఇవన్నీ కూడా ఉంచి గోవుకు ప్రదక్షిణం చేసి గనక ఆహారంగా తినిపిస్తూ పితృదేవతలను తలుచుకొని గోశాల వద్ద గనక దక్షిణ వైపు తిరిగి పితృదేవతలకు తర్పణం గనక ఇచ్చినట్లయితే అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది ఆ వంశానికి. ఎవరైతే ఇలా ఆచరిస్తారో అమావాస్య తిథి నాడు వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు, వివిధ రంగాలలో అభివృద్ధి ఇవన్నీ కూడాను వంశపరంపరాగతమైనటువంటి అభివృద్ధి పితృదేవతల వలన కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. నువ్వులకు అత్యంత విశేషకరమైనటువంటి శక్తి ఉంది. అందుచేతనే తర్పణం ఇచ్చేటప్పుడు ఈ యొక్క హస్తంలో ఈ బొటన వేలు యొక్క భాగం నుంచి తర్పణం విడిచేటువంటి పద్ధతి ప్రకారంగా నువ్వులతో కూడిన నీటిని అలా పితృదేవతల పేర్లకు ఈశ్వర అనే శబ్దాన్ని తగిలించి అలా గనక 3 సార్లు గనక తర్పణం వదిలినట్లయితే నువ్వులతో తర్పణం, అది కూడా నలుపు రంగు కలిగిన నువ్వులు, అలా గనక ఆచరించి దక్షిణం వైపు తిరిగి చెయ్యాలి.
ఇలా చేయటం వలన స్వర్గలోకం నుంచి పితృలోకాల నుంచి ఆ యొక్క వంశీకులు మన్ని ఆశీర్వదిస్తారు. వారి యొక్క దివ్యవంతమైన ఆశీస్సులే మనకు అనుక్షణం శ్రీరామరక్షగా ఉండి తీరుతాయి. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:35 తిథి అమావాస్య ఉదయం 8:52 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:35 వరకు. వర్జం రాత్రి 12:47 నుంచి 2:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం ఉదయం 9:11 నుంచి 10:39 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషం అమావాస్య బుధవారం. ఈ అమావాస్య సందర్భంగా ఉదయం 8:52 లోపల సముద్ర స్నానం చేసినట్లయితే సకల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. అదేవిధంగా ఈ సమయంలో పద్మక యోగం ఉండడం వలన తీర్థాలలో స్నానం చేసినట్లయితే 1000 గోవులను దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. బుధవారం సందర్భంగా హయగ్రీవారాధన చేయడం ద్వారా పిల్లల్లో జ్ఞాపక శక్తి విద్యావృద్ధి కలుగుతాయి. విశేషించి దైవారాధన ద్వారా విద్యను సంపాదించడం వల్ల విద్య యొక్క దుర్వినియోగం జరగదు. మనకు విద్యావంతులు సమాజానికి మేలు చేసేవారుగానే ఉండాలి. కాబట్టి మన పిల్లల్ని మనం దైవారాధనందు ప్రోత్సహించాలి. ఆ హయగ్రీవారాధన వల్ల ఆ శక్తి ఏర్పడుతుంది. అలాగే రాముడు ఆయనకు సంబంధించినటువంటి బాలరామాయణం చదువుకుంటే వారిలో చక్కని బుద్ధి కుశలత ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. మెరుగు పెట్టకుండా రత్నానికి కష్టాలు ఎదుర్కోకుండా మనిషికి గుర్తింపు రాదు. జయ 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 శ్రీ హనుమా జయ 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 ప్రభుదయ గనుమా. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్ళతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది. అలా నిర్భయంగా మేఘాల్ని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉందిట. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాచపదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. తథా ప్రకాశో విరరాజచంద్ర.
అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షస పతే గృహే. రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతే గృహే, ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్ట్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది. యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. వికటస్య శఠస్య వికటస్య చ శఠస్య, శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడు. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడు అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడ్డాడు. అటువంటి శఠుడు. శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు రోమశుడు, వాడికి ఒంటి నిండా వెంట్రుకలే, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు, వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాన్ని చాపాన్ని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. అబ్బా అసలు ఎవరు చెప్పగలరండి ఏమి అందంగా మాట్లాడతారో. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడేమో ఇలా గుండెలు బాగా చూపిస్తున్నట్టు, చూడరా ఎంత బలవంతుడో అని. ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వాళ్ళు రకరకాలైనటువంటి దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి పరస్పరం చాదికమక్షిపంతి. అసలు ఆ భాష, ఆ అక్షరాల సౌందర్యం, ఆ అంచానుప్రాస ఏమి శ్లోక ప్రయోగం చేశారండి మహర్షి. పరస్పరం చాద్దికమక్షిపంతి భుజాస్య పీనామధి విక్షిపంతి మత్త ప్రలాపామధి కంక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చాధికమక్షిపంతి. పోని వాళ్ళందరూ ఉన్నది బయట రాక్షసుడు వస్తాడేమో, కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ అస్తమానం వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే ఏమిట్రా నీ కండ అలా ఉంది, చూడరా నా వక్షస్థలం ఎంత బలమో అనేవాడు ఒకడు, యువతల వాడిని తోసేసి ఏది నువ్వు తోయి అనేవాడు ఒకడు. అందరూ మదోన్మత్తులు. కాబట్టి పరస్పరం చాధికమాక్షిపంతి భుజాస్య పీనా అధివిక్షిపంతి. ఈ భుజాలు చూపించి చూడు ఎంత బలంగా ఉన్నానో అనేవాడు ఒకడు. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. బాగా మదించినటువంటి బుద్ధితో అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడడం తప్ప ఎవ్వడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవారే. అటువంటి రాక్షసుల యొక్క సమూహాలన్నిటినీ చూస్తున్నారు. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు. నా తల్లి ఉష్ణార్ధితాంసానుసృతాస్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాతపక్ష్మాభిరక్తకంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. అది సౌందర్యం అంటే. ఎంత గొప్ప సౌందర్యం ఆవిష్కరిస్తారండి. ఎవరెలాంటి వాళ్ళో చెప్పాలా, శ్లోకం చెప్పేస్తుంటే చాలు. ఆయన హనుమ అనుకుంటారు మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా, ఉష్ణార్ధితాంసానుసృతాస్రకంఠీం. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది.
పురావరార్హోత్తమ నిష్కంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కర్ణుడు మరణించటంతో కౌరవులందరికీ తమ జీవితాల మీద, రాజ్యాల మీద, భార్యల మీద, ధనాల మీద కూడా ఆశలు తొలగిపోయాయి. నీ సేనంతా వాడిపోయిన ముఖాలతో తమ తమ శిబిరాల్లోకి ప్రవేశించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 96వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణుడు మరణించాడు. శత్రుసేన పారిపోయింది. అది చూసి కృష్ణుడు అర్జునుడిని కౌగిలించుకొని ఆనందంతో ఇలా అన్నాడు. ఓ అర్జున, ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించాడు. అలాగే నువ్వు కర్ణుణ్ణి వధించావు. వృత్రాసురుణ్ణి వదను, కర్ణుణ్ణి వదను మానవులు ఘోరమైన కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. నీ పరాక్రమాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. యుద్ధంలో వృత్రాసురుడు వజ్రాయుధంతో మరణించాడు. ఓ అర్జున, నువ్వు పదునైన బాణాలను ప్రయోగించి కర్ణుణ్ణి వధించావు. లోక ప్రసిద్ధమైన పరాక్రమాన్ని ప్రదర్శించావు. దీనిని ధర్మరాజుకు చెబుదాం. యుద్ధంలోనే కాదు, ధర్మరాజు ఎప్పటి నుంచో కర్ణుడి మరణించాలని కోరుకుంటున్నాడు కదా. ఇప్పుడు సంతోషకరమైన వార్తను ధర్మరాజుకు చెబుదాం. అప్పుడే నువ్వు రుణముక్తివి అవుతావు. లేకపోతే కావు. రుణముక్తిని కావలసిందే నువ్వు. నీకు కర్ణుడికి మధ్య మహాసంగ్రామం జరుగుతుండగా ఆ యుద్ధాన్ని చూడాలని ధర్మరాజు వచ్చాడు తెలుసా. కానీ తీవ్రంగా గాయపడటం వల్ల ఉండలేకపోయాడు. వెంటనే మళ్ళీ తన శిబిరానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు అంగీకరించాడు. వెంటనే కృష్ణుడు రథాన్ని యుద్ధభూమి నుండి వెనక్కు త్రిప్పి శిబిరాల వైపు నడిపాడు. అర్జునుడితో కలిసి ధర్మరాజును దర్శించాడు. ధర్మరాజు అప్పుడు బంగారు శయ్య మీద పడుకొని ఉన్నాడు. కృష్ణార్జునులు ఎంతో సంతోషంతో ధర్మరాజుకు వద్దకు వెళ్ళి ఆయన పాదాలను తాకారు. ధర్మరాజు వారి ఆనందాన్ని గమనించి ఆనంద బాష్పాలు రాల్చాడు. కర్ణుడు మరణించాడని అర్థం చేసుకున్నాడు. శయ్య మీద నుండి పైకి లేచి వారిని మాటిమాటికి ప్రేమతో పలకరించాడు. వారిద్దరినీ కౌగలించుకున్నాడు. కృష్ణుడు అర్జునుడితో కలిసి కర్ణవదను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. చేతులు జోడించి చిరునవ్వు నవ్వుతూ ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, అదృష్టం కొద్దీ అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు నువ్వు కూడా క్షేమంగా ఉన్నారు. సూర్యసుతుడైన కర్ణుడు మరణించాడు. నువ్వు అదృష్టం కొద్దీ యుద్ధంలో గెలిచావు. పురుషాధముడైన కర్ణుడు ఆనాడు నువ్వు జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని చూసి నవ్వాడు. ఆ కర్ణుడి రక్తాన్ని ఈరోజు భూమి త్రాగుతోంది. ఆ నీ శత్రువు ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని నేల మీద పడి ఉన్నాడు. ఆ కర్ణుడిని చూడు. ఓ మహారాజా, శత్రువులు నశించిన తర్వాత ఈ అఖండ సామ్రాజ్యాన్ని పాలించు. మాతో కలిసి ఆనందంగా భోగాలను పుష్కలంగా అనుభవించు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఎంతో ఆనందించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. త్వయా సారథినా పార్థః, త్వయా సారథినా పార్థః యత్నవాన హనచ్యతం, యత్నవాన హనచ్యతం. న తచ్చిత్రం మహాబాహో, న తచ్చిత్రం మహాబాహో యుష్మద్బుద్ధి ప్రసాదజం, యుష్మద్బుద్ధి ప్రసాదజం. ఓ మహాబాహు, దేవకీనందన, నువ్వుంటే శత్రువులను గెలవటం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు. గెలిచి తీరుతాం.
అర్జునుడు నీ సారథ్యం వల్లనే కర్ణుని వధించాడు, ఇది నిజం. నీ బుద్ధి ప్రసాదంతోనే ఈ పని జరిగింది కనుక ఇది ఆశ్చర్యం కాదు అంటూ కృష్ణుడి కుడి భుజాన్ని పట్టుకున్నాడు. తర్వాత ధర్మరాజు మళ్ళీ కృష్ణార్జునులతో ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, నరనారాయణులు దేవతలు, ప్రాచీన ఋషులు, ధర్మాత్ములు, మహాత్ములని నాకు పూర్వమే నారద మహర్షి చెప్పాడు. అలాగే కృష్ణ ద్వైపాయనుడైన వ్యాస మహర్షి కూడా ఎన్నోసార్లు నరనారాయణులకు సంబంధించిన కథలను కూడా చెప్పాడు. తవ కృష్ణ ప్రసాదేన పాండవోయం ధనంజయ జిగాయాభిముఖః శత్రూన్ నచాసీద్ విముఖః క్వచిత్. ఓ కృష్ణ, నీ అనుగ్రహం వల్లనే పాండుకుమారుడైన ఆ అర్జునుడు శత్రువులను ఎదిరించాడు, వారిని గెలిచాడు. నిజానికి నువ్వు యుద్ధభూమిలో అర్జునుడికి సారథ్యం చేయటానికి ఒప్పుకున్నప్పుడే మాకు విజయం నిశ్చితమైపోయింది, మాకు పరాజయం లేదు అని తెలిసింది. జయశ్చైవ ధ్రువోస్మాకం నత్వస్మాకం పరాజయక యదా త్వం యుధి పార్థస్య సారథ్యముపజగ్మివాన్. ఓ గోవింద, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపుడు, వారిని అనుసరించేవారు, ఇంకా ఇతరులైన శూరులైన వీరందరూ కూడా ఈ రోజున నీ బుద్ధి బలంతో కర్ణుడు మరణించగానే వారు కూడా మరణించినట్లుగానే భావిస్తున్నానన్నాడు ధర్మరాజు. అంటే వాళ్ళంతా పోయినట్టే లెక్క. తర్వాత ధర్మరాజు బంగారు రథాన్ని ఎక్కాడు. సేన చుట్టూ ఉండి అనుసరిస్తూ ఉండగా యుద్ధాన్ని చూడటానికి బయలుదేరాడు. కృష్ణార్జునులతో సంతోషంగా చక్కని మాటలు మాట్లాడుతూ, ఇష్టమైన విషయాలను కూడా మాట్లాడుతూ యుద్ధభూమికి వెళ్ళాడు. అక్కడ మరణించిన కర్ణుని చూశాడు. కావలసిగా చూడటానికి వచ్చాడు. ఎంత ఆశనో చూడండి. అంటే అంత కచ్చి, అంత బాధపడ్డాడు వాడి నుంచి. అప్పుడు అన్ని వైపులా కేసరాలతో నిండిన కదంబ పుష్పంలాగా వందల కొద్ది బాణాలతో కర్ణుడి శరీరం ఆవరించబడింది. ఆ సమయంలో సేవకులు గంధతైలాన్ని నింపిన బంగారు దీపాలను వేల కొద్ది వెలిగించారు. ఆ కాంతితో ధర్మరాజు కర్ణుడిని చూశాడు. కర్ణుడి కవచం బద్దలై ఉంది. కర్ణుడి శరీరం బాణాలతో చీల్చబడి ఉంది. కర్ణుడు పుత్ర సహితంగా మరణించి నేల మీద పడి ఉన్నాడు. ఆ కర్ణుడి ధర్మరాజు మాటిమాటికి చూశాడు. కర్ణుడు మరణించడాన్ని నమ్మాడు. ఎందుకంటే నమ్మకమే లేదు. కృష్ణార్జునులను చూసి మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మెచ్చుకున్నాడు. ఓ గోవింద, నువ్వు వీరుడవు, పండితుడవు. నువ్వు మాకు దిక్కై ఉండి రక్షించావు. నువ్వు కాపాడడంతో నేను సోదరులతో కలిసి ఈ భూమికి రాజయ్యాను. గర్వించిన కర్ణుడు మరణించటాన్ని చూసి ఇక దుర్యోధనుడు జీవితం మీద, రాజ్యం మీద కూడా ఆశను విడిచిపెడతాడు. పురుషోత్తమ, నీ అనుగ్రహంతోనే మేము కృతార్థులం అయ్యాం. ఓ గోవింద, 13 సంవత్సరాలు మేమందరము తీవ్ర ఆవేదనతోనూ జాగరణతోనూ గడిపాం. నీ దయ వల్ల ఈ రాత్రి సుఖంగా నిద్రిస్తాం అన్నాడు. ఇలా ధర్మరాజు కృష్ణుణ్ణి, అర్జునుణ్ణి అభినందించాడు. అర్జునుడి బాణాలతో పుత్రులతో సహా మరణించిన కర్ణుడిని మళ్ళీ చూశాడు. తాను మళ్ళీ జన్మ ఎత్తినట్లుగా భావించాడు. అప్పుడు మహారథులందరూ ధర్మరాజు వద్దకు వచ్చి అందరూ ఆనందించారు. ఇది వింటూ ఉంటే మనము నిజంగా ఆ రణభూమిని చూసినట్టుగా ఉంది. అన్ని 1000 దీపాలతో వెలిగించిపోతుండేటువంటి ఆ కర్ణుడు యొక్క శరీరాన్ని, ఆయన తలను, రుండముండాన్ని
అది చూసి మనకు చూసినట్టుగానే అనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే. మొత్తానికి ధర్మరాజుకు సంతోషమైంది. ధర్మరాజును కూడా ఆనందింపజేశారు వాళ్ళంతా. నకులుడు, సహదేవుడు, భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి, పాంచాలురు, శృంజయులు ధర్మరాజును అభినందించారు. ఆ వీరులందరూ ధర్మరాజును స్తుతించారు. అలాగే వారు కృష్ణార్జునులను కూడా స్తుతించారు. తర్వాత అందరూ ఎంతో ఆనందిస్తూ తమ తమ శిబిరాలకు వెళ్ళారు. ఇలా రణభూమిలో ఒళ్ళు జలధరించే మహాసంగ్రామం జరిగింది. తవ దుర్మంత్రితే రాజన్ కిమర్థమనుశోచేసి. ఓ మహారాజా, ఇదంతా నీ అవినీతి వలనే జరిగింది. మళ్ళీ కొట్టాడు కనుక ఇక బాధపడటం ఎందుకు, అనవసరం అన్నాడు సంజయుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు వేళ్ళు తెగిన చెట్టులాగా నిశ్చేష్టుడై నేల మీద పడిపోయాడు. ఆ మాటలు విని దీర్ఘదృష్టి గల గాంధారి కూడా అలాగే నేల మీద పడిపోయింది. కర్ణుడు మరణించాడని విని దుఃఖిస్తూ ఏవేవో మాటలు మాట్లాడింది. అప్పుడు ఆమెను విదురుడు ధృతరాష్ట్రుడిని సంజయుడు పట్టుకున్నాడు. తర్వాత వారు ధృతరాష్ట్రుడిని ఓదార్చారు, మామూలే. అలాగే కౌరవ స్త్రీలు గాంధారిని పైకి లేపారు. సదైవం పరమం మత్వా భవితవ్యంచ పార్థివ. దైవం భవిష్యత్తు ప్రబలమని ధృతరాష్ట్రుడు భావించి ఎంతో బాధపడ్డాడు. చింత శోకాలలో మునిగిపోయాడు. మోహంతో పీడించబడి చైతన్యాన్ని కోల్పోయాడు. అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి విదురుడు సంజయుడు ఓదార్చగా ధృతరాష్ట్రుడు అచేతనంగాను మౌనంగాను కూర్చుండిపోయాడు. ఇమం మహాయుద్ధ మఖం మహాత్మనోహో ధనంజయాస్యాధి రతేచ్ఛ యః పఠేత్. ధనంజయాస్యాధి రతేశ్చ యః పఠేత్ ససమ్యగిష్టస్య మఖస్య యత్ఫలం తదాప్నుయాత్ సంశ్రవణాచ్చ భారత. మహాత్ములైన కర్ణార్జునులను సంబంధించిన ఈ మహారణ యాగాన్ని గురించి చదివిన వాడు చక్కగా యాగం చేసిన ఫలాన్ని పొందుతాడు. విన్నవాళ్ళు కూడా అట్లనే. ఓ భారత విన్నవాడు కూడా అలాంటి దీన్ని ఫలితాన్ని పొందుతాడు. మఖోహి విష్ణుర్భగవాన్ సనాతనక వదంతి తత్యాజ్ఞ నీలేందుభానవః అతో నసూయుః శృణుయాత్ పఠేచ్ఛయః ససర్వలోకానుచరః సుఖీ భవేత్. విష్ణువే సనాతన యజ్ఞమై ఉన్నాడు. అగ్ని, వాయువు, చంద్రుడు, సూర్యుడు కూడా విష్ణువే అని చెబుతూ ఉంటారు. కనుక అసూయ లేకుండా దీనిని విన్నవాడు, చదివిన వాడిని లోకులు అనుసరిస్తారు. అతడు సుఖంగా ఉంటాడు. తాం సర్వదా భక్తిముపాగత నరాగ పఠంతి పుణ్యాం వరసంవితామిమాం ధనేన ధాన్యేన యశసా చ మానుష నందంతి తే నాత్ర విచారణాస్తి. ఎల్లప్పుడూ భక్తిభావంతో పుణ్యప్రదమైన ఈ మహాసంహితను చదివిన నరులు ధనం, ధాన్యం, కీర్తితో ఆనందిస్తారు. అతోనసూయుః శృణుయాత్ తదాతు వై నరః సర్వాణి సుఖాని చాప్నుయాత్. సర్వాణి సుఖాని చాప్నుయాత్. విష్ణుః స్వయంభూర్భగవాన్ భవచ్చ. విష్ణుః స్వయంభూర్భగవాన్ భవచ్చ. తుష్యంతి తే తస్య నరోత్తమస్య.
కనుక దీనిని, ఈ పర్వాన్ని అసూయ లేకుండా విన్న మనిషి సకల సుఖాలను పొందుతాడు. మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు కూడా ఆ ఉత్తముడి విషయంలో తృప్తిని పొందుతాడు, సంతోషించి అనుగ్రహిస్తారు. వేదావాప్తిర్ బ్రాహ్మణాస్యేహ దృష్ట్యా, వేదావాప్తిర్ బ్రాహ్మణస్యేహ దృష్ట్యా రణే బలం క్షత్రియాణాం జయో యుధి, రణే బలం క్షత్రియాణాం జయో యుధి, ధనజ్యేష్ఠాశ్చాపి భవంతి వైశ్యాగ, ధనజ్యేష్ఠాశ్చాపి భవంతి వైశ్యాగ. శూద్రారోగ్యం ప్రాప్నువంతీహ సర్వే, శూద్రారోగ్యం ప్రాప్నువంతీహ సర్వే. ఇది చదివిన విన్న విప్రుడికి వేదజ్ఞానం లభిస్తుంది. క్షత్రియులకు యుద్ధంలో శక్తి, విజయం లభిస్తాయి. వైశ్యులు ధనంతో గొప్పవారు అవుతారు. శూద్రులు అందరూ ఆరోగ్యాన్ని పొందుతారు. తథైవ విష్ణుర్భగవాన్ సనాతనక, తథైవ విష్ణుర్భగవాన్ సనాతనక, సచాత్ర దేవః పరికీర్త్యతే యతః, తతః సకామాన్ లభతే సుఖీ నరక, తతః సకామాన్ లభతే సుఖీ నరక. మహామునేస్తస్య వచోర్చితం యథ, మహామునేస్తస్య వచోర్చితం యథ. అలాగే సనాతన భగవానుడైన శ్రీ మహావిష్ణువు ఇక్కడ కీర్తించబడ్డాడు. అందుచేత ఆయన ద్వారా మనిషి కోరికలను నెరవేర్చుకుంటాడు, సుఖాన్ని పొందుతాడు. మహాముని అయినటువంటి వ్యాసుడు వాణి అంతటి ఫలాన్ని కూడా ఇస్తుంది. కపిలానాం సవత్సానాం, కపిలానాం సవత్సానాం వర్షమేకం నిరంతరం, వర్షమేకం నిరంతరం. యో దద్యాత్ సుకృతం తద్ధి శ్రవణాత్ కర్ణపర్వణః, శ్రవణాత్ కర్ణపర్వణః. ఈ కర్ణపర్వాన్ని వినటం వల్ల దూడలతో సహా కపిల గోవులను నిరంతరంగా సంవత్సరం కాలం పాటు దానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో కర్ణపర్వము సమాప్తము. ఇక కర్ణపర్వ ఉపదేశం చేస్తున్నాం, ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఏన ఏన శరీరేణ, ఏన ఏన శరీరేణ యద్ యత్ కర్మ కరోతి యః, యద్ యత్ కర్మ కరోతి యః తేన తేన శరీరేణ తత్ తత్ ఫలముపాశ్నుతే. ఎవడు ఏ ఏ శరీరాలతో ఏ ఏ పనులు చేస్తాడో అతడు ఆయా శరీరాలతో ఆయా కర్మల ఫలితాలను అనుభవిస్తాడు. యస్యాం యస్యామవస్థాయాం, యస్యాం యస్యామవస్థాయాం యత్ కరోతి శుభాశుభం, యత్ కరోతి శుభాశుభం తస్యాం తస్యామవస్థాయాం, తస్యాం తస్యామవస్థాయాం భుంక్తే జన్మని జన్మి, భుంక్తే జన్మని జన్మి. ఏ ఏ అవస్థలలో ఏ ఏ శుభాశుభ మంచి చెడు కర్మలను చేస్తాడో ఆయా అవస్థలలో ఆయా ఫలాలను జన్మ జన్మలలోనూ అనుభవిస్తాడు, తప్పదు. ఈ మాటలను భీష్మ పితామహుడు చెప్పాడు.
ఇవి మనకు అనుశాసన పర్వంలో కనిపిస్తాయి. ఇలాంటి ముత్యాలే ఉపనిషత్తుల్లోనూ ప్రామాణిక ధర్మ గ్రంథాల్లోనూ మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.